నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని కృషి హై స్కూల్ వేదికగా జరిగిన 69వ ఎస్జీఎఫ్ అర్బన్ మండల స్థాయి క్రీడలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర సహకార యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు స్నేహభావం పెరుగుతుందని, క్రీడల్లో చురుకుగా ఉండేవారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో క్రీడల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన స్వతహాగా క్రీడాకారుడు కావడం వల్ల క్రీడల ప్రోత్సాహకానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని రాష్ట్రానికి రప్పించడం సీఎం చొరవకు నిదర్శనమన్నారు. నెక్స్ట్ మీతో పాటు ఇంకా ఉత్సాహంగా పాల్గొనే విధంగా ఓడిపోయిన వారు నిరాశ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడ క్రీడలు ఉంటాయి. ఆ క్రీడల్లో మీరు అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలో ముగింపులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఎంఈఓ స్వామి సార్ గారికి, అదేవిధంగా పెద్దలు కృషి స్కూల్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరుడు కన్నె సురేందర్ గారికి, అనంతరావు గారికి, నాగేంద్ర గారికి, రవి గారికి, అదేవిధంగా బోధరే స్వామి, జేజే నర్సయ్య, గోవర్ధన్ స్వామి, మన జనార్దన్, అశోక్, అదేవిధంగా కల్పన, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళ హెడ్ మాస్టర్లు, అదేవిధంగా టీచర్లు అందరికీ ఇంత ఉత్సాహంగా 3 రోజుల పాటు నిర్వహించినటువంటి క్రీడోత్సవాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా 3 ఈవెంట్లలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో 3 ఈవెంట్లలో పాల్గొన్నటువంటి ముఖ్యమైన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా క్రీడల ద్వారా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మీకు ఇక్కడ జరిగినటువంటి లాభం ఏముంటుందంటే, ఈ 10 స్కూళ్ళల్లో ఉన్నటువంటి క్రీడాకారులతోటి ఈ 3 రోజులు మీకు ఒక రకమైన బాండింగ్ ఏర్పడ్డది. అంటే ఏ స్కూల్లో ఏ క్రీడాకారిని, ఏ క్రీడాకారుడు ఉన్నాడనేది ఒక బాండింగ్ ఏర్పడ్డది. క్రీడల ద్వారా ఒక పక్క ఫైట్ చేస్తేనే మరొక పక్క స్నేహం ఏర్పడుతుంది. క్రీడలు అన్నిటికంటే క్రీడల్లో చురుకుగా ఉన్న వ్యక్తులు మిగతా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ప్రత్యేకమైన చొరవతోటి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మొన్న ప్రపంచ క్రీడాకారుడు ఫుట్బాల్